హల్లెలూయా. మనం అలాగే లేచి నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయము 27 నుంచి 29 వచనాలు 30 వచనం వరకు మనం చదువుతున్నాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 27 నుంచి 30వ వచనం వరకు. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడి, గాని నీకేమీ కావాలని ఆయనను, ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఆయనను ఎవడను అడగలేదు. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషులు చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండురి. చదవబడిన ఈ మాటలను దేవుడు దీవించును గాక. దీవెనలు మనందరి మీదుగా ఆయన నడిపించును గాక. పాపంలో కూర్చున్నాం. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు కలుగును గాక. మరి గుడికి వచ్చి మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉండటం కంటే శ్రేష్టమైనది మరి ఈ కాలానికి మరేది కూడా లేదు. దేవుడు దొరికేటువంటి కాలములోనే ఆయనను వెతకాలి. వన్స్ ఆ వాక్యము, ఆ విధానం అంతా కూడా పోయిన తర్వాత దేవుడా ఎక్కడా అని పిలిచినా కూడా దొరకనంత దూరంలో ఉంటాడు. మొన్నటి దినాన ఒక కూటానికి వెళ్ళినప్పుడు మరి ఉత్తరప్రదేశ్లో బైబిల్ చేత పట్టుకొని తిరిగే అటువంటి అవకాశం లేదు అక్కడ. ఎక్కడండి? ఇదేదో ఇతరత్ర వేరే అరబ్ దేశాలలోనూ క్రైస్తవ వ్యతిరేక దేశాలలో జరుగుతుంది కాదు. భారతదేశంలో మనకు కొద్దిగా చేరువలో ఉన్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్న విషయం. ఉత్తరప్రదేశ్లో బైబిల్ చేత పట్టుకొని తిరిగేదానికి లేదు. మరి మాస్టర్ గారు కూటానికి వెళ్ళినప్పుడు అక్కడ అనేకులు బైబిల్ గ్రంథాలను తీసుకొని రాలేదు. అయితే నేను అడిగాడు వాళ్ళు, మీ బైబిల్ గ్రంథాలు ఏవి? మీ బైబిల్ గ్రంథాల్లో మీరు పట్టుకొని ఎందుకు రాలేదు అని అడిగితే వాళ్ళందరూ సెల్ ఫోన్లో చూపించారంట. సార్, మా బైబిల్ అన్ని కూడా సెల్ ఫోన్లో ఉన్నాయండి. మరి ప్రత్యక్షంగా మరి బైబిల్ చేత పట్టుకొని వచ్చేటువంటి వెసులుబాటు ఇక్కడ లేదు. ఒకవేళ బైబిల్ కనుక పట్టుకొని వెళ్తే మమ్మల్ని కొట్టి జైల్లో పెడుతున్నారు అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. అయితే మన రాష్ట్రంలో అది రాలేదు కదా అనుకోవడానికి లేదు. ఇప్పటికే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఆ రాష్ట్ర ఆ యొక్క జిల్లాల నుండి మరి మందిరాలను కూలగొడుతూ వస్తున్నారు. మన పరిసర ప్రాంతాలకు దగ్గరగా ఉన్నటువంటి తెనాలి ఆయా ప్రాంతాల్లో కూడా ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడైతే చర్చిలు ఉన్నాయో ఆ చర్చిల మీద నిఘా పెట్టడం జరిగింది. సుమారుగా దళిత వాడలలో 5,000 రామ మందిరాలు కట్టాలని నిర్ణయించడం జరిగింది. 5,000 మందిరాలు ఎక్కడ? ప్రత్యేకించి దళిత వాడలలో. ఎందుకని? దళిత వాడలలోనే క్రైస్తవ సంఘాలు ఉన్నాయి. వింటున్నారా? ఇది మరి వింటున్న మీ అందరికీ ఎలా ఉన్నదో నాకైతే తెలియదు. కానీ మనం ఏమనుకుంటామంటే రోజులు గడిచిపోతున్నాయి, అంత సాఫీగానే సాగుతుంది అనుకుంటున్నాం. ఇది అవిశ్వాసులకు, వేషధారులకు ఎట్లా ఉంటుంది. నిమ్మకు నీరెత్తినట్టు అంటారు కదా. ఇలా ఉండేది ఎవరు అంటే వాక్యము లోతుల్లోనికి వెళ్లకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఇలాగే ఉంటుంది. అంత సమయంగానే అవుతుందిలే, రోజులు గడిచిపోతున్నాయిలే అన్నట్లుగానే ఉంటుంది. కానీ నిజంగా దేవుని యొక్క వాక్యంలో తిరిగి జన్మించిన వాడికి ఈ ఒత్తిడి
ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయో అనేది వాడికి మాత్రమే అర్థమవుతుంది. అందరూ కూడా వాక్యాన్ని గమనించాలని, వాక్యాన్ని వినాలని కోరుతున్నారు. చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సంఘంలో పిల్లలు వచ్చినప్పుడు పిల్లలు వస్తారు, వాళ్ళు ఆడుకుంటారు, వాళ్ళని చూసి సంబరపడేటువంటి సమయాలు ఇవి కాదు. మీరు దయచేసి వాక్యం మీద దృష్టి పెట్టాలని మొత్తుకొని చెప్పానండి చాలాసార్లు. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా, పిల్లలు ఆడుకుంటారు, వాళ్ళ వైపు చూడబాకండి, వాళ్ళ దృష్టి, మీ దృష్టి వాక్యం మీద ఉంచమని చెబుతున్నా. బయటకు వెళ్ళి చూస్తే నేను తర్జుమా చేయడానికి వెళ్ళిన దగ్గరల్లా కూడా ఒక స్థుతి, వచ్చిన వాళ్ళు పొగట్టం, పలానా ఎల్లం వచ్చి సన్మానం చేస్తే, పలానా కులం వచ్చి సన్మానం చేస్తాని ఇవి జరుగుతున్నాయి. కానీ నిజమైన వాక్యం బాగుపడ్డ కూడా చెప్పట్లేదు. అవి పరిస్థితులు. మరి మనకేమో వాక్యము సమృద్ధిగా దొరుకుతున్నా కూడా దాన్ని తీసుకోలేనటువంటి పరిస్థితి. అంగవైకల్యం కంటే కూడా హీనమైన స్థితి ఇది, నిజం చెప్పాలంటే. హల్లెలూయా. ఇవాళ ఆయన అన్నాడు, మరి ఇట్లాంటి సమయాలలో భవిష్యత్తులో బైబిలే మన చేతుల్లో నుంచి తీసివేయబడితే మనకు దిక్కెవరు? ఇక బైబిల్ మన చేతుల్లో నుంచి లాగివేయబడే రోజులు అత్యంత సమీపంగా ఉన్నాయి. ఎక్కడో ఇతర దేశాలలో క్రైస్తవులను చంపుతుంటే అయ్యో అని అన్నాం. మరి మొన్నటి దినాన మణిపూర్ అనేటువంటి రాష్ట్రంలో క్రైస్తవులను కిరాతకంగా చంపి వాళ్ళ యొక్క తలలను మరి బొంగుల మీద పెట్టి వేలాడదీశారు. ఇది ఎక్కడ? మన భారతదేశంలో జరిగింది, ఎక్కడో కాదు. అంటే మన తలలు ఎవరు మనం బాగుపడుతున్నాం ఇప్పుడు? అక్కడ మన తలలు అక్కడ వాళ్ళ తలల స్థానంలో లేదు కాబట్టి మనకు అంత నిర్లక్ష్యమా? మరి అంతే కదా, మనకు ఒత్తిడి రాలేదు కనుకనే కదా, మన దాకా రాలేదనే కదా మన యొక్క ఏమంటారు, మన యొక్క నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడం. గుర్తుపెట్టుకోండి, అక్కడ దాకా వచ్చిందంటే నీ దాకా కూడా వస్తుంది. కరోనా ఎక్కడో చైనాలో ఉందలే, అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి చాలా కష్టం అనుకున్నాం. కరోనా గురించి పెద్ద పెద్ద ప్రసంగాలు చేసుకున్నాం. విషయం ఏంటంటే ప్రసంగం చేసినడికి వచ్చింది మొదట. మన సంఘంలో ఎవడైతే కరోనా గురించి ప్రసంగం చేశాడో ఆడికి వచ్చింది. అది ఊహించినంత దూరంలో ఏమి లేదు. ఆ ఒత్తిడి సమీపముగా ఉన్నది, ఒత్తిడి సమీపముగా ఉన్నది. నీ చేతుల్లో ఉన్న బైబిల్ రేపటి దినాన నీ చేతుల్లో ఉండకపోవచ్చు. ఒక దినాన దేవుని వాక్యం కోసం నువ్వు వెంపర్లాడినా అది దొరకదు. అది బోధించేటువంటి మనుషుడు నీకు కనబడడు. ఇప్పుడు మనం పిలిచినా రావట్లా, అప్పుడు నువ్వు పిలిచిన వాక్యం దొరకదు నీకు. ఇప్పుడు పాస్టర్లు పిలిచినా సంఘాలకు రావట్లేదు. రేపటి దినాన నువ్వు పిలిచినా నీకు టీవీలో దొరకదు, నీ సెల్ ఫోన్లో దొరకదు. సెల్ ఫోన్లో యాప్ మేకరే తీసేస్తే నువ్వేం చేస్తావు దానికి? కొన్ని యాప్స్ ఇప్పుడు రావట్లేదు ప్లే స్టోర్లో రావట్లేదు. ఆ ప్లే స్టోర్లో యాప్లే తీసేశారు. రేపటి దినాన బైబిల్ యాప్స్ కూడా ప్లే స్టోర్ నుంచి తొలగించడం జరుగుతుంది. నువ్వేం చేస్తావు అప్పుడు? నీకు నాలెడ్జ్ ఉందా? ఒక కొత్త యాప్ తయారు చేసి నన్ను పెట్టేంత ధైర్యం ఉందా? జైలు తీసుకుని పెడతా ఆ సమయంలో ఏం చేస్తావు? కంటికి కనిపించట్లేదు మనకు, కానీ ఒక దినాన మన వాడలోకి, మన ఇంట్లోకి రాబోతున్నది. హల్లెలూయా. ఒక పక్క యుద్ధాలు జరుగుతున్నాయి. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. ఈ సమయాల్లో నిజంగా సంఘాలకు ఏం అవసరము అంటే ఒక ఉద్యోగము అవసరమై ఉంది. ఉద్యోగం అంటే ఏమిటో చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇదే మాటే. మాస్టర్ గారు ఎవరైనా కొత్త ఆయన నుంచి వాక్యం చెప్పగానే మళ్ళీ ఉద్యోగపడ్డాం మాస్టర్ గారు. అవును కదా, మళ్ళీ ఉద్యోగపడ్డాం మాస్టర్ గారు. సభల ద్వారా ఉద్యోగపడ్డాం మాస్టర్ గారు. ఇవాళ తెలుసుకుంటారు అసలు ఉద్యోగం అంటే ఏంటో తెలుసుకుంటారు మీరు ఈరోజు. వాట్ ఈజ్ ఎ రివైవల్? ఉద్యోగం అంటే ఏంటి? రేపటి దినాన నా దగ్గర వాక్యం వినేవాళ్ళు ఎవరన్నా ఒక వర్తమానం సీనియర్ పాస్టర్ పట్టుకొని బాబు ఉద్యోగం అని ఎగురుతున్న ఉద్యోగం అంటే ఏది నానా అంటే ఏమనంటే ఉద్యోగం అంటే కాదు, బాగోదు కదా. హల్లెలూయా.
బైబిల్లో ఉన్న ప్రతి మాట వెనక ఒక ఉద్దేశం ఉంది. ఎందుకంటే బైబిల్ రాసింది మానవుని హస్తాలు కావచ్చు, కానీ రాయించింది పరిశుద్ధాత్మ దేవుడు. ప్రతి పదము వెనకాల దేవుని యొక్క ఉద్దేశం దాగి ఉంది. అలాగనే ప్రవక్త పలుమార్లు పలు వర్తమానాల్లో సంఘాలకు ఇవాళ ఉద్యోగం అవసరం అని చెప్పాడు. సంఘాలకు ఇవాళ ఏం అవసరము? ఉద్యోగం అవసరం. ఇవాళ మనం చూస్తే ప్రతి గోడకు కనీసం ఒక పోస్టర్ ఉంటుంది, ఉద్యోగ సభలు అని. మీరు పోతా గోడ విస్తారంగా పెద్దగా ఉన్న గోడలు మీరు చూడండి, కనీసం ఒక పోస్టర్ ఉంటుంది, ఉద్యోగ సభలు 14, 15, 16 తారీఖుల్లో అందరూ ఆహ్వానితులే. ఏ పండుగలు అవి? ఉజ్జీవ పండుగలు, వధువు ఉజ్జీవ కూటములు అని రాస్తున్నారు. అయితే ఉద్యోగం అంటే మన వాళ్ళు అందరూ అనుకునేది ఏమిటి అంటే, సహజంగా ఏమనుకుంటారంటే అందరూ ఉద్యోగం అంటే బ్రహ్మాండంగా మీటింగ్లు జరిగి కొద్దిగా ఒళ్ళు ఉప్పోగితే దాన్ని ఉద్యోగం అనుకుంటారు అందరూ. ఇదే కదా, ఆరాధనలు మంచిగా పాట పాడి కన్నీళ్లు కార్చావంటే, మంచి వర్తమానం విన్నావంటే మనందరం ఏమనుకుంటామంటే నేను ఉజ్జీవింపబడ్డాను అనుకుంటాం. రైట్? ఇది నిజమా కాదా? లేదు, మీటింగ్స్ సక్సెస్ఫుల్గా జరిగాయి, 3 రోజులు సక్సెస్ఫుల్గా మీటింగ్స్ జరిగాయి, దాన్ని మనం ఏమనుకుంటామంటే ఉద్యమంగా జరిగాయిరా బాబు సభలు, మామూలు ఉద్యమంగా కాదురా, ఉద్యమాన్ని పొందుకున్నారా అంటాం. ఉద్యమాన్ని పొందుకున్నాను అంటే ఏంటో, ఉద్యోగం అంటే ఏమిటో అని అడిగి చూడండి. బయటికి వెళ్ళి ఉద్యోగం అంటే ఏంటి బాబు అని అడిగి చూడండి, సమాధానం ఉండదు. సరే ఉద్యోగం పడ్డామన్న మీరు మిమ్మల్ని అడుగుతున్న ఉద్యోగం అంటే ఏంటో మీకు చెప్పండి తెలిస్తే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగనే చాలా మంది నాకున్న ప్రత్యక్షత నీకు లేదు, నీకున్న ప్రత్యక్షత నాకు లేదు అని అంటా ఉంటారు. ప్రత్యక్షత లేకపోవటం వల్ల కూడా జనాలు తిడుతున్నారు లేని వాళ్ళని. ఎందుకంటే రాకడ విషయాలు తెలుసుకున్నవాడు రాకడ విషయాలు తెలియని వాడిని ఏమంటాడంటే ఒరే గుడ్డోడానికి ప్రత్యక్షత లేదురా అంటున్నాడు. అసలు ప్రత్యక్షత అంటే ఏమిటో వీడికి తెలిస్తే వీడు గుడ్డోడు అవుతాడు. అప్పుడు ప్రత్యక్షత అంటే దేవుడే వచ్చి నీకు బయలుపరచడం, ఒక వాక్యం యొక్క అర్థాన్ని దేవుడే వచ్చి నీకు బోధించడమే ప్రత్యక్షత. అప్పుడు మరి వీడికి బోధించిన దేవుడు వాడికి కూడా బోధించాలి కదా. ప్రత్యక్షత అనేది నీ నోటి మాట ద్వారా చెబితే నాకు అర్థమయ్యేది కాదు కదా అది. ఎందుకంటే మనిషి ద్వారా ప్రత్యక్షత అనేది అనుగ్రహించబడదు కదా, ఎక్కడ ఉందా అది అనుగ్రహించబడుతుందని. ప్రత్యక్షత అనేది దేవుడే వచ్చి బయలుపరిచినప్పుడు అది ప్రత్యక్షత అవుతుంది. ఇప్పుడు వీడు చూసిన సంగతులు వేరేవాడు చూడకపోతే వాడిని ఏమని అంటున్నాడు? వీడు మరి గుడ్డోడు పనికి బాలోడు అంటున్నాడు. వాస్తవానికి దేవుడి ఆత్మ కాదు, దేవుడి ఆత్మ అలా దూషించదు ఎప్పుడు కూడా. నాకు హైయెస్ట్ రెవల్యూషన్ ఉంది. ఎవడిచ్చాడా నీకు హైయెస్ట్ రెవల్యూషన్? దేవుడు బోధించకుండానే వచ్చిందా నీకు? ప్రైజ్ ది లార్డ్. కనుక ఏదైనా దాని భావం మనకు తెలియాలి, దాని అర్థం మనకు తెలియాలి. అర్థం తెలియకపోతే అది వ్యర్థం అవుతుంది. ఇవాళ ప్రవక్త అంటున్నాడు, ఒక ప్రతి సంఘానికి ఇవాళ కావాల్సింది ఏంటంటే ఉజ్జీవము కావాలి, ఉజ్జీవింపబడాలి సంఘము అంటే. ఉజ్జీవము అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, తిరిగి జీవింపజేయడం. ఉజ్జీవము అంటే ఏంటమ్మా? తిరిగి జీవింపజేయటం. మనందరికీ తెలుసు పాతకాలాల్లో మన ఇళ్ళలో కట్ల పొయ్యిలు ఉన్నాయి, గుర్తుందా? కట్ల పొయ్యిలు మట్టితో అలిగి కట్టెల పొయ్యిలు చేసుకొని దానిలో కట్టె పొలం పెట్టేవాళ్ళు. సాయంత్రానికి అదేమవుతుందంటే అది ఆరిపోయిందని అనుకుంటున్నారు. ఆరిపోతుంది నిజంగానే. తెల్లారిపోతున్న మళ్ళా నువ్వు తిరగ తిప్పి చూస్తే నిప్పు ఉంటుంది.
అలాగ తిరగనిప్పి తోడడమే ఉజ్జీవం అంటే. వింటున్నారా? ఉజ్జీవం రివైవల్. రీవైవల్ అంటే తిరిగి జీవింప చేయటం అయి ఉంది. ఒకప్పుడు జీవించావు, మధ్యలో చంపబడిపోయావు, మధ్యలో చనిపోయావు, మధ్యలో జీవమే లేదు అన్నట్లుగా నువ్వు బ్రతికావు. మరలా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విధానము ద్వారా దేవుణ్ణి కలుసుకోవడం ద్వారా నువ్వు ఉజ్జీవింపబడ్డావు. ఇవాళ ఆ ఉజ్జీవము సంఘానికి కావాలి అని ప్రవక్త చెప్తున్నాడు. హల్లెలూయా. మనం ఇందాక చదువుకున్నటువంటి యోహాను సువార్తలో ఒక స్త్రీ గురించి రాయబడి ఉంది. ఆమె పేరు సమరయ స్త్రీగా పిలువబడింది. ఈ సమరయ స్త్రీ కథ మనందరికీ తెలుసు. నిద్రలో పడినా చెప్తాం మనం. ఈమెకు సమాజంలో అంత మంచి పేరు లేదు. 5 భర్తలను మార్చుకుంటూ వచ్చింది, వివాహం చేసుకోలేదు ఎవరిని. ఇప్పుడు ఇంట్లో ఉన్నవాడు కూడా ఒకరిని పెట్టుకొని బయట నీళ్లు చేరుకోవడానికి వచ్చింది మిట్ట మధ్యాహ్నం సమయంలో. యాకోబు తన కుమారుల కోసం తవ్వించినటువంటి బావి ఉంటే ఆ బావి దగ్గరకు వచ్చి నీళ్లు చేరుకోవడానికి వచ్చింది. ఆ బావి దగ్గర ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూర్చొని ఉన్నారు. ఈయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన కోసం, ఎందుకంటే ఈయన దేవుడై ఉన్నాడు. ఆమె వచ్చినప్పుడు యూదుడిగా ఉన్నటువంటి ఈయన అడుగుతున్నాడు ఆమె, అమ్మా నా దాహానికి కొద్దిగా నీళ్ళు ఇస్తావా, నీళ్ళు ఇస్తావా అని అడిగితే ఆమె ఏమన్నది, బాబు నువ్వు చూడటానికి యూదుడివి, యూదుడి వలె నీ వస్త్రధారణ ఉంది, నువ్వు మీ యూదులని పడినటువంటి వాళ్ళు సమరైనటువంటి మాతో మాట్లాడరు కదా, మరి ఎలాగ నీళ్ళు ఇవ్వమని అడుగుతున్నావు అని చెప్పినప్పుడు ఈయన అన్నాడు, నేనెవరో నీకు తెలిస్తే నేను ఇచ్చేటువంటి నీరు తాగితే ఎన్నడూ కూడా దప్పికొనరు, నేను ఎవరో తెలిస్తే నీ దాహానికి నీళ్ళు ఇవ్వమంటూ నన్ను అడుగుతావు. హల్లెలూయా. నేను ఇచ్చిన నీరు తాగితే నీకు ఎన్నటికి కూడా నీకు దాహము వేయదు, అలాంటి నీరు నీకు కావాలా అని అడిగినప్పుడు ఆమె ఆశపడింది, అలాంటి నీరు నాకు కావాలి, ఇక మరలా నేను ఇక్కడికి రాకుండా ఉంటున్నట్లు అలాంటిది నాకు ఒకటి దయచేయి అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రా, నీ భర్తను తీసుకొని రా, నీకు ఇస్తానని చెప్పినప్పుడు ఆమె అన్నది, నాకు వివాహం కాలేదన్నది. అప్పుడు ఆయన ఏమన్నాడు, నీకు వివాహం కాలేదన్న సంగతి అది నిజమే, కానీ నీకు 5 ఉన్నారు, ఇప్పుడు ఇంట ఉన్నవాడు కూడా నీ భర్త కాదు అని చెప్పినప్పుడు ఆమె, అయ్యా నువ్వు ప్రవక్తవని నేను గుర్తిస్తున్నాను, నువ్వు ప్రవక్తవి. ఆ తర్వాత కాలాల్లో ఆమె చెప్తుంది, మాకు మెస్సయ్య అని ఒక ఆయన వస్తాడు, ఆయన వచ్చినప్పుడు ఈ సంగతులన్నీ కూడా మాకు బోధిస్తాడు అని చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే, నువ్వు ఏ మెస్సయ్య గురించి ఎదురు చూస్తున్నావు, ఆ మెస్సయ్య ఎవరో కాదు నేనే, నీ ఎదురుండి మాట్లాడుతున్నా నేనే ఆ మెస్సయ్యను అని ఎప్పుడైతే ఆ హృదయ రహస్యాలను బయలుపరచడము, ఆ సత్య విషయమైనటువంటి వాక్యాన్ని, ఆ కాలానికి సంబంధించినటువంటి వాక్యం ఏమిటి, ఏమై ఉన్నది, దేవుడే సశరీరుడిగా దిగి రావడం అనేటువంటి ఆ విషయాన్ని ఆ పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీ ఎదుట దేవుడు తను బయలుపరుచుకున్నప్పుడు ఆమె ఒక ఉజ్జీవంతో నింపబడింది. ఉజ్జీవంతో నింపబడింది అంటే ఏమిటా ఉజ్జీవం? ఇంకా ఉద్యోగం అంటే ఏంటో చెప్పలేదు, తిరిగి జీవించడం అని చెప్పారు కానీ దాని అసలు అర్థం చెప్పలేదు నేను మీకు. ఎప్పుడైతే యేసు వారు వాక్యాన్ని ఆమె ఎదుట బయలుపరిచాడో, ఆ కాలానికి పంపించబడినటువంటి ఆ గడియ వర్తమానాన్ని ఆమె ఎదుట ఎప్పుడైతే బయలుపరిచాడో ఆమెలో ఒక ఉద్యమం అనేది రేకెత్తించబడింది, ఆమెలో ఒక ఉద్యమం కలిగింది. ఆ ఉద్యమం కలిగినప్పుడు దాని అర్థం ఏమిటంటే ఆమె వచ్చినటువంటి ఆ పర్పస్ ఏదైతే ఉందో, ఆ నీళ్లు చెప్పుకోవడానికి ఏదైతే ఉందో అది తీసుకొచ్చిన ఆ పాత్రను అక్కడ పగలేసి ఏం చేసిందంటే ఆమె ఇక్కడ ఊరిలోనికి వెళ్ళిపోయింది. ఊరిలోనికి వెళ్ళిపోయి ఆమె ఏమని ప్రకటన చేస్తుంది అంటే, ఇదిగో నా సంగతులన్నీ నాకు చెప్పిన వాడిని నేను కనుగొన్నాను, నా సంగతులు, నా రహస్యాలు, నా మనసులో ఉన్న రహస్యాలన్నీ కూడా చెప్పాడు ఈ మనుషుడు. మరి ఈ మనుషుడు ఇలాంటి మనుషుడే కదా మెస్సీ అంటే. మెస్సీ వచ్చినప్పుడు ఈ కార్యాలే కదా చేసేది.
మరి నా హృదయ అంతరంగంలో ఉన్న విషయాలన్నీ కూడా నాకు చెప్పాడు. నాకు 5 భర్తలు ఉన్నారు, రెండో ఉన్నవాడు 6వ వాడు. ఇది రహస్యంగా పెట్టుకుంటూ వచ్చాను, జనాలందరికీ తెలియకుండా. మరి నా రహస్యాలంతటిని కూడా రహస్యంగా భద్రపరుచుకుంటూ వచ్చాను. నేను చాలా గుట్టుగా బ్రతికాను అని ఇవాళ మెస్సియా వచ్చి నాకు అన్నిటిని వివరించాడు. నేను చేసిన తప్పులన్నీ కూడా నాకు ఎదురు చెప్పాడు అని మొహం చెన్నగుచ్చుకొని వెళ్ళలేదా, సంతోషంతో వెళ్ళింది. ఇవాళ సంఘానికి వచ్చినప్పుడు ఇవాళ నువ్వేమిటో తెలియాలంటే సంఘానికి రావాలి. చాలా మంది సంఘానికి రారు, భయపడతారు. వాళ్ళు అమ్మో దేవుడి సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మాకేమన్నా కష్టాలు వస్తాయేమో, శోధనలు వస్తాయేమో. ఏమీ రావు, నువ్వు ఎవరో నీకు తెలియజెప్తుంది వాక్యం. వింటున్నారా? నువ్వు ఎవరో నీకు తెలియజెప్తుంది. నీ స్థాయి ఎలా ఉందో, నీ స్థానం ఎలా ఉందో. కొంతమంది వాక్యంగా మాట్లాడితే వాళ్ళు మొహాన్ని చిన్నపుచ్చుకుంటారు, ఎందుకంటే మా గురించి చెప్పాడు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి పాపాత్మురాలైన మధ్యలేని మరియ గురించి మాట్లాడాలి ఆయన. విన్నారా? సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు సమరయ స్త్రీ జీవితాన్ని చెప్పాడు. అలాగే ఇవాళ మనం కూడా వాక్యం వినేటప్పుడు నీ జీవితంలో ఉన్న తప్పుల గురించే మాట్లాడుతుంది వాక్యం. పట్టణాల గురించి ఎందుకు మాట్లాడుతుంది? ఎప్పుడైతే ఈ విషయాలన్నీ కూడా ఆయన చెప్పాడో ఆమె గుర్తెరిగింది, ఈ మనుషుడు క్రీస్తు కాడా అని లేచి ఆ ఊరు వాడలో ఒక సువార్తను ప్రకటించింది ఆమె. ఇక ఆమె ఎన్నడూ కూడా పాపం చేయలేదు. బైబిల్లో ఉందా మళ్ళా పాపం చేసింది తిరిగి పడిపోయింది అని ఉన్నదా బైబిల్లో? ఆమె జీవితమే మారిపోయింది. ఇవాళ నిజమైన ఉద్యోగం అంటే ఏమిటి అంటే జీవితం పరిపూర్ణంగా మార్చబడటమే ఉద్యోగం. సంఘాలకు రావడం కాదు, సంఘంలో పాటలు పాడటం కాదు, సంఘంలో పరిశుద్ధాత్మ వచ్చాడని ఎగరడము కాదు. చాలా మందికి డిఫరెన్స్ తెలియాలి. పరిశుద్ధాత్మతో నింపబడటము, పరిశుద్ధాత్మ ప్రభావానికి గురవడం, ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియాలి చాలా మందికి. బైబిల్లో బాప్తిస్మం పొందకుండా కూడా పరిశుద్ధాత్మలు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. కొర్నేలి ఇంటి వారి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చింది, వాళ్ళు అప్పుడు బాప్తిస్మం పొందాల. వింటున్నారా? అదేమిటి? పరిశుద్ధాత్మ ప్రభావానికి గురవడం. ఇవాళ సంఘంలోకి వచ్చినప్పుడు సంఘమంతా ఆరాధన చేస్తున్నప్పుడు 2 చేతులు పైకెత్తి కీర్తనల ద్వారా దేవుడిని స్తుతిస్తూ ఉన్నప్పుడు నువ్వు లీనమైపోయి నీకు తెలియకుండానే నువ్వు కన్నీరు గార్చచ్చు. కొంతమందికి భాషలు కూడా రావచ్చు. That doesn't mean you are completely filled by the Holy Ghost. దాని అర్థం ఏంటంటే ఇవాళ నేను ఏడ్చాను కాబట్టి నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా ఇలా అని అర్థం. పరిశుద్ధాత్మ యొక్క ప్రభావాన్ని నువ్వు తాకావు, లేదా పరిశుద్ధాత్మ ప్రభావం నీకు తాకింది అని అర్థం. ఈ పరిశుద్ధాత్మ తాకినటువంటి వ్యక్తి బయటికి వెళ్ళి మళ్ళా ఎలా ఉన్నాడో అలాంటి జీవితం జీవిస్తాడు. ఉంటున్నారు? మీకు అర్థమైందా? కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి he is a new creation. అతను ఒక నూతన సృష్టిగా ఉంటాడు బయటికి వెళ్తే. మీకు అర్థమైంది? రెండింటి మధ్య అర్థం. ఒక మనిషి అసలు వాడికి వాక్యమే తెలియదు, యేసుప్రభు దేవుడు మాత్రం తెలుసు. సంఘానికి వచ్చాడు, ఆరాధనలో పాల్గొన్నాడు. ఆరాధనలో పాల్గొంటూ ఉంటే ఏడుస్తున్నాడు. అతను మోకాళ్ళ మీద కూడా ఏడుస్తూ ఉన్నాడు. బాప్తిసం కూడా పొందాలి. అతను ఏడుస్తున్నాడు. వాక్యం చెప్పినప్పుడల్లా ఉజ్జింపబడుతున్నాడు. హృదయం విరిగిపోయిన భావన అతను కలుగుతుంది. దీని అర్థం ఏమిటంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం అతను ముట్టింది. వింటున్నారా? ఈ పరిశుద్ధాత్మ ముట్టినటువంటి వ్యక్తి మరలా బయటికి పోయి ఎలా జీవితాన్ని జీవిస్తాడు. వింటున్నారా? కానీ పరిశుద్ధాత్మ ప్రభావం ముట్టిన వ్యక్తి కాకుండా పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఉంటారు చూసారా, వాళ్ళు వ్యత్యాసమైన జీవితాన్ని జీవిస్తారు. వ్యత్యాసమైన జీవితం అంటే ఏంటి? లోకములో ఉన్నటువంటి వ్యక్తులు ఏ కార్యాలైతే చేస్తున్నారో ఆ కార్యాలకు వీళ్ళు చచ్చిన వారి వలె అవుతారు. ఆ కార్యాలు వీరు చెయ్యరు. ఇప్పుడు నిజమైన ఉద్యోగం అంటే నువ్వు దేవుడి సన్నిధిలోనికి వచ్చిన తర్వాత, దేవుడి వాక్యం నీతో మాట్లాడిన తర్వాత నీ జీవితం మార్చబడి
నువ్వు ఒక నూతనమైనటువంటి జీవితాన్ని జీవిస్తావు, చూసావా? అది నీ ఉద్యోగం అంటే. ఉద్యోగం అంటే అది. నీ బ్రతుకు మారినప్పుడే అది ఉద్యోగం. నీ బ్రతుకు మారకుండా నేను ఎగిరానయ్యా, ఈరోజు నేను అయ్యగారు పాట పాడుతుంటే నాకు కళ్ళమట్టు నీళ్ళు వచ్చాయి, ఈరోజు స్తుతించి అలసిపోయాను, ఉపవాసాలు 40 దినాలు ఉంటున్నాను, మాల వేసుకున్నాను 40 రోజులు, మందు మానేశారు, సిగరెట్ మానేశారు, ఇవన్నీ ఉద్యమం కిందకు రావు. ఉద్యమ సభలను పెట్టేంత మాత్రం అక్కడ ఉద్యమం ఉండాలని లేదు. అది ఉద్యమం కాదు. ఈ మాటలు నేను చెబితే దానికి ఆధారాలు ఉన్నాయా అని అడిగే వాళ్ళు ఉంటారు. దానికి ఆధారాలు లేకుండా నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఉద్యమం అంటే ఏంటి అనేది. ప్రవక్త అంటున్నాడు ఇక్కడ, ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్, ప్రభువు యొక్క దూత అనే వర్తమానంలో ప్రాఫెట్ అంటున్నాడు, 51వ సంవత్సరంలో చెప్పబడింది. దయచేసి వచ్చే ఆదివారం నుంచి కొంతమంది యవనస్తులు కనీసం మీ డైరీలన్నా తెచ్చుకుంటే, ఆ కోట్స్ రాసుకుంటే, మీకు ఎప్పుడన్నా ఎవరికైనా చెప్పాలన్నప్పుడు ఆ కోట్ ద్వారా మీరు చెప్పగలరు. డైరీలు మెయింటైన్ చేయండి. 51వ సంవత్సరం 0718 అంటే 7వ నెల 18వ తారీఖులో ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్, ప్రభువు యొక్క దూత అనేటువంటి వర్తమానంలో ప్రవక్తగా చెప్తున్నాడు. And as atheism is on the march and so forth, ఇవాళ ప్రపంచ దేశాల్లో చూస్తే నాస్తికత్వం అనేది కవాతు చేసుకుంటూ వస్తుంది. లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ వస్తుంది దేశాల మీద. వింటున్నారా? ఎథియిజం అంటే ఏంటి? నాస్తికత్వం అంటే దేవుడే లేడు ఇంకా. ఈ నాస్తికత్వంలో పడిపోయే వాళ్ళు ఎవరు తెలుసా? దేవుణ్ణి కులంకషంగా తెలుసుకున్నాడు నాస్తికత్వంలోకి వెళ్తాడు. ఆయన ఏమి తెలియనోడుగా తెలియదు. అన్ని దేవుడి గురించి తెలుసుకొని దేవుడి గురించి పరిశీలన చేసినోడే చివరికి నాస్తికత్వంలోకి వెళ్తాడు. దేవుడే లేడు అంటాడు ఫైనల్గా. అలాంటిది ఇప్పుడు ప్రపంచంలో కవాతు చేసుకుంటూ వస్తుంది. అండ్ ద చర్చెస్ ఆర్ ఫాలింగ్ అవే, సంఘాలు కూడా పడిపోతున్నాయి అంటున్నాడు ప్రవక్త. సంఘాలు కూడా పడిపోతున్నాయి. అండ్ గెటింగ్ ఫార్మల్, ఏదో ఆనవాయితీ చొప్పున నామకార్థంగా అయిపోతున్నాయంట సంఘాలన్నీ కూడా. Let me say this to you, my dear brother and sister. If you will receive me as your brother, నాకు దీన్ని చెప్పనివ్వండి సహోదరి సహోదరులారా, మీరు కనుక నన్ను మీ సహోదరుడిగా స్వీకరిస్తే నేను మీతో దీనిని చెప్పనివ్వండి అని అంటూ ఏమంటున్నాడు? We need a revival. మనకు ఒక ఉజ్జీవము అవసరం. అది అవసరానికి కావాలి అనే దానికి చాలా తేడా ఉంది. వింటున్నారా? నాకు ఒక కుర్చీ కావాలి, కుర్చీ లేకుండా బతకలేవా? బతకచ్చు. నాకు ఆక్సిజన్ అవసరం, ఆక్సిజన్ లేకపోతే చచ్చిపోతాం. పౌష్టికాహారం నీ అవసరం, నీ కనీస అవసరం. అలాగనే ఉద్యోగం అనేది ఇక్కడ ఏమంటున్నాడంటే అవసరం. అది మనకు ఉద్యోగం అనేది అవసరం. ఐ ఆమ్ నాట్ డిస్క్రెడిటింగ్ ఎనీథింగ్. నేను దేనిని కూడా తక్కువ చేయటానికో అవమానించడానికో మాట్లాడట్లేదు. దీన్ని ఐఎమ్ టాకింగ్ టు యూ ఫ్రమ్ మై హార్ట్. నా హృదయంలో నుంచి నేను దీనిని నీతో మాట్లాడుతున్నాను, వినాలి. We are having a lot of protractive meetings. Protractive meetings అంటే సుదీర్ఘ సభలు అని అర్థం. సుదీర్ఘమైన సభలను పెట్టుకుంటున్నాం, సుదీర్ఘమైనటువంటి ప్రసంగాలు వింటున్నాం అంటున్నాడు ఆయన. ఎండాకాలం వచ్చిందంటే గుర్తు పెట్టుకోండి, ఎక్కడ పట్టినా క్రైస్తవత్వం రపరపలాడుతుంది. ఎక్కడ పట్టినా
ఎండాకాలం ప్రారంభమవుతుందండి. ఈ జనవరి దాటిందంటేనే ఫిబ్రవరి నుంచి మే నెల దాకా, అంటే వర్షాలు పడేదాకా చూడండి, ప్రతి చోట మీటింగ్స్ పెట్టుకుంటారు. ఈ ఎండలకు సెలవులు తోడవుతాయి. మళ్ళా అంటే పెట్టుకోవడానికి అనుకూలమైన సమయం ఈ మీటింగ్స్ పెట్టుకోవడానికి. అయితే ప్రవక్త అంటున్నాడు, మనకు ఉద్యోగం కావాలని చెబుతూ మనం పెద్ద పెద్ద సుదీర్ఘమైనటువంటి సభలను పెట్టుకుంటాం. ఇంకా ఏమంటాడు, లాట్ ఆఫ్ అంటున్నాడు, చాలా ఎక్కువగా పెట్టుకుంటున్నాం మనం. బట్ నాట్ నో రివైవల్. కానీ ఉద్యమమే లేదు అంటున్నాడు. కానీ ఇవాళ సభలకు పోయి వచ్చిన వాళ్ళు అడిగి చూడండి, మరే ఉద్యమింపబడ్డాము అంటున్నారు. మరి ప్రవక్త చెప్పిన దానికి, మరి మనం అనుకునేదానికి, నిన్న మొన్నటి దాకా అనుకునేదానికి ఏమన్నా అర్థం ఉందా? ఆ పండుగలని ఈ పండుగలని మనం వెళ్తూ ఉంటాం. పెద్ద పెద్ద సభలు, లక్షల మంది వచ్చారండి, కోట్ల మంది వచ్చారండి అక్కడికి. అసలు పాట పాడుతుంటే పరిశుద్ధాత్ముడే దిగి వచ్చాడా అన్నట్లుగా ఉంది. పెద్ద పెద్ద స్టేడియాలు నింపబడుతున్నాయి, దేవుడికి మహిమగా చెల్లించబడుతుంది. కానీ ప్రవక్త ఏమన్నాడు దాని గురించి? ఉద్యోగమే లేదు. పేరుకు పెట్టుకుంటున్నాం ఉద్యోగ సభలని, కానీ దాంట్లో ఉద్యోగమే లేదు అంటున్నాడు. ఈ మాట పట్టుకొని వెళ్ళి ఉద్యోగ సభలు పెట్టేటువంటి అయ్యగారి దగ్గరికి వెళ్ళి తర్వాత సభలో ఉద్యోగమే ఉండట్లేదని చెప్పి చూడండి. ఒక పాపిస్తోడా, నీకు ఏం తెలుసురా అంటాడేమో. అవునా? 40 ఏళ్ళ నుంచి పెడుతున్నాను, 50 ఏళ్ళ నుంచి పెడుతున్నాను ఈ సభలు, ఉద్యోగమే లేదంటావా? వయసుతో సంబంధం లేదు దేవుడు మాట్లాడడానికి. ఏలి ఇంకను ఆలయంలో ఉండగానే దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. హల్లెలూయా. We are having a lot of protractive meetings, but no revival. We have great men out. మనకు బయట గొప్ప గొప్ప మనుషులు ఉన్నారంట. గొప్ప గొప్ప మనుషులు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? గొప్ప గొప్ప సేవకులను గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఫర్ ఇన్స్టాన్స్, ఉదాహరణగా చెప్పాలంటే బిల్లీ గ్రహాం, ఏ వండర్ఫుల్ మ్యాన్. బిల్లీ గ్రహాం గారు ఉన్నారు, ఒక అద్భుతమైన మనిషి. చార్లెస్ ఫుల్లర్, డాక్టర్ డిహాన్, మెనీ ఆఫ్ ద అదర్స్ దట్ ఐ కెన్ కాల్, హైమ్యాన్, యాపిల్ మ్యాన్, అండ్ మెనీ గ్రేట్ మ్యాన్. చార్లెస్ ఫుల్లర్, డాక్టర్ డిహాన్, హైమ్యాన్, యాపిల్ మ్యాన్ అనేటువంటి ఆయన, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప బోధకులు ఆ టైంలో. వాళ్ళందరినీ మనం కలిగి ఉన్నాం ఈ రోజున. మెనీ గ్రేట్ మెన్, ఇంకా ఇతరత్ర గొప్ప మనుషులు చాలా మంది ఉన్నారు. వీఆర్ హ్యావింగ్ గ్రేట్, మనం చాలా గొప్ప వాళ్ళని మనం కలిగి ఉన్నాం. దేర్ ఈస్ ఆల్సో బ్రదర్ రాబర్ట్స్, బ్రదర్ ఫ్రీమెన్, ఇంకా సహోదరుడు రాబర్ట్స్ ఉన్నాడు, సహోదరుడు ఫ్రీమెన్ ఉన్నాడు. అండ్ మై ఓన్ మీటింగ్స్, సొంత సభలు కూడా పెట్టుకున్నాడు ఆయన. మై ఓన్ మీటింగ్స్ అంటే బ్రెన్నా గారు సొంత సభలు కూడా పెట్టాడు ఆ లెక్కలో, ఆ జాబితాలో. వీఆర్ హ్యావింగ్ గ్రేట్ క్రౌడ్స్, గొప్ప గొప్ప గుంపులను మనం కలిగి ఉన్నామట. ఇవాళ కొన్ని చోట్ల ఇసుకేస్తే రాలని జనం, అంటే ఇసుకని ఇలా చల్లితే ఆ ఇసుక జనాల తల మీద ఉంటుంది తప్ప కింద రాలిపడదు. అంత గ్యాప్ కూడా లేదు, ఇసుక రాలిపోయి అంత గ్యాప్ కూడా లేదు తలకి తలకి మధ్యలో. అంత జనం ఉన్నారంట. బట్ నో రివైవల్. కానీ ఉద్యోగమే లేదు, ఉద్యోగమే లేదు. వీఆర్ గెటింగ్ పీపుల్ టు కమ్ అప్. మనం ప్రజలను పైకి తీసుకొస్తున్నాం. ఒక కూటమి పెడితే 100 మంది కూడుకుంటున్నారు, ఒక కూటమి పెడితే 1000 మంది వస్తున్నారు, ప్రజలను కూడా వేస్తున్నాం మనం. అవునా? కానీ మేబీ అండ్ స్టాగర్ అలాంగ్ అండ్ కన్ఫెస్ అండ్ గో బ్యాక్. వస్తున్నారు, వింటున్నారు, ఒప్పుకుంటున్నారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. బట్ వాట్ వీ నీడ్ ఈజ్ అవర్ ఓల్డ్ ఫ్యాషన్. 50,000 మంది వస్తే, 1,00,000 మంది వస్తే ఎన్ని బాప్తీసాలు అవుతుంది? ఆలోచన చేయండి. ఎంతో ఖర్చు పెట్టి పెడుతున్నాం కదా, ఒక 60,000 ఒక 70,000 పెట్టి మీటింగులు పెట్టుకుంటున్నాం కదా. ఆ 60,000-70,000 పెట్టి ఖర్చు చేస్తున్నటువంటి మీటింగుల్లో డబ్బు వ్యయం ఉంటుంది,
మనిషి చాకరీ ఉంటుంది. యవనస్తులకు తెలుసు, ఆడవాళ్ళకి తెలుసు, అంటుండే వాళ్ళకి ఎంత చాకరీ ఉంటుందో మీటింగ్స్ అంటే. అవునా? రూమ్ బుక్ చేసే దగ్గర నుంచి, మాస్టర్ గారు వచ్చిన దగ్గర నుంచి పంపించేదాకా మనం కనీసం 4 రాత్రులు నిద్ర మేలుకొని ఉంటాం. మనం లేట్ నైట్స్ పడుకుంటాం. ఎప్పుడు పడుకునే సమయాన్ని దాటించి పడుకుంటాం మనం సభలో. కానీ ఒక బాప్తిస్మాలు ఎగుస్తున్న ఈ రోజున ఒక్కళ్ళన్నా ఉన్న చోట నుంచి మెరుగైన జీవితాన్ని జీవించగలుగుతున్నారా? దాని గురించి మనం ఎలా అంటాం? ప్రవక్త ఉన్నది, నాది కాదు. వాట్ వి నీడ్ is an old fashion, breaking up, tearing down, rooting out revival that starts in every home. మనకు కావాల్సింది ఏంటో తెలుసా? ఆ పాత ఉద్యమం విరిగిపోవటం, హృదయం చినిగిపోయే అంతగా. ఏంటి మరి మనం వేరు లోతుగా పాతుకుపోయేటువంటి ఉద్యమంతో ప్రతి ఇంట్లో ప్రారంభం అవ్వాలంట. అది అండ్ స్వీప్స్ త్రూ ద సిటీ, మన ఇంటిలో ప్రారంభమయ్యి మనం ఉంటున్న ఊరిని అది ఊడిచిపెట్టాలంట. అంత ఉద్యమం మనం పొందుకోవాలంట. ఉద్యమం అంటే ఏమిటో చెప్తున్నాడు. అండ్ దే క్లోజ్ ఆల్ ద బూట్ లెగ్ జాయింట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండ్ స్ట్రైటన్ ద థింగ్ అప్. ఇంకొక మాట చెప్పాలంటే మన మార్గాలన్నీ కూడా తిన్నవిగా అయిపోవాలంట. మన మార్గాలన్నీ కూడా తిన్నవిగా అయిపోవాలి. తిన్నవిగా అయిపోవటం అంటే ఏంటి? యోహాను వచ్చి చెప్పాడు, కరుకు మార్గాలన్నీ కూడా నున్నవిగా చేయబడాలి, వంకర మార్గాలన్నీ కూడా తిన్నవిగా, లోయలన్నీ కూడా పూడ్చబడాలి, కొండలన్నీ కూడా సదును చేయబడాలి, ప్రభువు కొరకు మార్గమును సిద్ధపరచాలి. అంటే దాని అర్థం ఏంటి? నీ వంకర టెంకర మార్గాలన్నీ కూడా సవ్యమైపోవాలంటున్నాడు ఆయన. అది రివైవల్ అంటే, గాడ్స్ రివైవల్. అది రివైవల్ అంటే. సంఘానికి వస్తున్నావు, నీ బుద్ధి మారలేదు, మళ్ళా నువ్వేమంటున్నావు? ఉద్యమింపబడ్డాను అంటున్నావు. అది ఉద్యమం కాదంటున్నాడు ఆయన. సంఘానికి వచ్చావు, మంచి వాక్యాన్ని విన్నావు, పరిశుద్ధాత్మ నింపబడ్డానన్నావు, ఇంటికి వెళ్ళి బాగా బూతులు తెలుసుకున్నావు. అదేనా ఉద్యమం అంటే? అదేనా ఉద్యమం అంటే? ఇప్పుడే వాక్యం విన్నావు, బయటికి వెళ్ళి ఏ ఇంట్లో ముచ్చట్లో నీ చెవులో పెట్టుకుంటున్నావు. ఆ ఇంట్లో భార్య భర్త తనుకుంటారటగా, ఏమిటా విషయం నువ్వు అడుగుతున్నావు. దురద చెవులు దురదెక్కుతున్నాయి. ఇదే ఉద్యమం అంటే. స్ట్రైటన్ చేసుకోవాలంటున్నాడు. అది ఉద్యమం అంటే. నాట్ జస్ట్ వాకింగ్ అప్ అండ్ మేకింగ్ ఏ కన్ఫెషన్ అండ్ గోయింగ్ బ్యాక్, ఇట్ ఈస్ నో రివైవల్. ఆయన అంటున్నాడు మళ్ళా, కేవలం నడుచుకుంటూ వచ్చి నువ్వేదో ఒప్పుకొని ప్రభువా నన్ను క్షమించాయా, నేను మారిపోయాను ప్రభువా, ఇక మీద ఏ పాపం చేయనయా అని ఒప్పుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం, అది కాదంట ఉద్యమం అంటే. దట్ ఈస్ జస్ట్ ఎ ఫామ్. అది కేవలం ఆకారానికి నువ్వు చేస్తున్నావు అంట. ఇట్స్ ఏ లూక్ వార్మ్ కండిషన్. ఇంకా ఏమంటున్నాడు దాన్ని? అది నులివెచ్చని స్థితి అంటున్నాడు. వీ నీడ్ ఏ రివైవల్, రియల్ రివైవల్ అంటున్నాడు. ఒక నిజమైన ఉద్యమము మనకు కావాలి. అండ్ గాడ్ హెల్ప్ us టు హ్యావ్ ఇట్. దేవుడే మనకు సహాయం చేయాలి ఆ నిజ ఉద్యమాన్ని కలిగి ఉండడానికి. మీరు గమనిస్తే ఆ సమరయ స్త్రీ వచ్చింది, యేసు ప్రభు వారు ఉండింది. యేసు ప్రభు వారు ఆయన సంపూర్ణమైన వాక్యము కనుక ఆమెతో మాట్లాడినప్పుడు, ఆమె పాపములన్నీ కూడా బయలుపరిచినప్పుడు, ఆమె జీవితంలో దాగి ఉన్నటువంటి ఆ సత్యాలను యేసు ప్రభు వారు ఆమెకే వివరించినప్పుడు, తనను ఆయనను ఆమె ఎదుట బయలుపరుచుకున్నప్పుడు పరిపూర్ణంగా ఆమె జీవితంలో మార్పు వచ్చింది. ఆమె మార్పు చెందింది. మార్పు చెంది ఆమె ఏం చేసిందంటే, అసలు నేను కనుగొన్న మనుషుడిని చూడండి అది ఇతరులకు కూడా పరిచయం చేయగలిగింది. నేను చివరికి ఒక కోట్ చదువుతాను, మనందరినీ అది మౌనంగా ఉండేటట్టు చేస్తుంది. అసలు మనకు ఉద్యోగం ఉందా లేదా అనేది కూడా తెలిసేటట్టు చేస్తుంది. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నాలో దేవుడు ఉన్నాడు, నాలో ఉద్యోగం ఉన్నది, నేను మారిపోయాను. చివరిసారిగా ఒక కోట్ చదువుతాను, దాని ప్రకారం ఎంతమంది ఉన్నారో చూద్దాం. And when you see these crowds gathering, that doesn't mean revival. నువ్వు కూటం పెట్టావు, జనాలు తండాలుగా వస్తున్నారు. దాని అర్థం ఏమిటంటే దేవుడు అక్కడ ఉన్నాడని కాదు, అది ఉద్యమం కాదు అంటున్నాడు.
దట్ ఈస్ జస్ట్ ఎ గ్యాదరింగ్, అది కూడుకోవడం అంటున్నాడు. ఇవాళ కూడా ఆదివారం మనం వచ్చి ఇక్కడ కూడుకొని ఎలాగైతే వచ్చామో అలాగే ఎంటి బుర్రతో వెళ్ళామనుకో, ఇది కూడా ఏమవుతుంది తెలుసా, ఇది కూడా కూడుకోవటం అవుతుంది. వింటున్నారా? ఇవాళ మనం ఇక్కడ కూడుకోవడానికి రావాలన్నా ఉజ్జీవింపబడటానికి రావాలన్నా, రైట్? బట్ రివైవల్ ఈజ్ వెన్ పీపుల్ గెట్ రియల్లీ రైట్ విత్ గాడ్. ఉజ్జీవం అనేది మనలో ఉంటేనంట మనము దేవునితో సరిగా ఉంటామంట, సరిగా ఆయన మాట చొప్పున ఉంటామంట. అదంట ఉజ్జీవం. నేను దేవునితో ఉన్నాను అని చెప్పడం కాదు, దేవుని యొక్క వాక్యానుసారముగా నీ జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు నువ్వు అసలైన ఉజ్జీవాన్ని కలిగి ఉన్నావు. అండ్ ప్రే త్రూ అండ్ స్టార్ట్స్ ఎ రివైవల్ త్రూఅవుట్ ది సిటీ అండ్ ఎవ్రీథింగ్. ప్రార్థన చేసుకుంటూ ఆ ఉజ్జీవాన్ని నగరం అంతా తీసుకుపోవాలంట. యు సీ దే పుట్ అవే సిన్. వాళ్ళు ఏం చేస్తారంట, నిజంగా ఉద్యోగం కలిగిన వారు ఏం చేస్తారంటే వారి పాపాన్ని దూరం పెడతారంట. దేర్ ఇనిక్విటీ, వారి అతిక్రమములను దూరం పెడతారంట. అండ్ దెన్ టర్న్ టు గాడ్, తర్వాత దేవుని వైపు వాళ్ళు తిరుగుతారంట. చూసారా, ఇక్కడ 3 విషయాలు చెప్పాడు ఆయన. నేను మీతో మాట్లాడుతున్నాను, వింటున్నారా? ఉద్యోగపడే వ్యక్తి ఏం చేస్తాడంట, పాపమును దూరం పెడతాడంట, అతిక్రమములకు దూరం పెడతాడంట, దేవుని వైపు తిరుగుతాడంట. కానీ ఇవేమీ జరగల. నువ్వు బాప్తిసం పొందుకున్నావు, ఇందులో ఏ కోణము నీకు లేదు. ఆడపిల్లల వెంట పట్టడం తగ్గలేదు, మద్యం సేవించడం తగ్గలేదు, సిగరెట్లు తాగడం తగ్గలేదు, బూతులు మాట్లాడటం తగ్గలేదు, అబద్ధాలు తగ్గలేదు, ఇవేమీ తగ్గల. బాప్తిస్మ మాత్రం పొందున్నావు. దాని అర్థం ఏమిటంటే ఆయన నీళ్ళు ఏ మార్పు కూడా లేదు, అది ఉద్యోగము రాదు. ఎలాంటి భక్తితో కనుక నువ్వు జీవిస్తే నిత్యత్వం నీకు రాదు. ఎవరొస్తుంది బాగా? హల్లెలూయా. Turn around and start back again the road. మరలా ఏం చేయాలి? వంకర మార్గంలోకి వెళ్ళిన నిన్ను సరి చేసుకొని మరలా దేవుని సరైన రహదారిలోకి వచ్చి నిలబడి, ప్రభువా నేను మరలా ప్రారంభిస్తున్నాను అని ప్రారంభించాలంట. Now I trust it will be that way in this city. ప్రవక్త అంటాడు, నేను నమ్ముతున్నాను ఇక మీద ఈ నగరం అంతా కూడా ఆ విధంగానే ఉంటుందని నేను నమ్ముతున్నాను అని ప్రవక్త చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, రివైవల్ అంటే ఏంటి? రివైవల్ అంటే ఒక పెద్ద సభకి వెళ్ళి ఓ అని చెప్పడం కాదు. మా వింటున్నారా? ఏమన్నా అర్థమవుతుందా? మనము సాక్ష్యాలు చెప్పడం వింటాం. నాకు ఆ సాక్ష్యం చేశాడు, నీకు ఈ సాక్ష్యం చేశాడు. సాక్ష్యం చెప్పినంత మాత్రాన ఉద్యోగం ఉన్నట్టు కాదు. నాకు ఆ జబ్బును తగ్గించాడు, నాకు ఈ జబ్బును తగ్గించాడు. యేసు ప్రభు దారిలో పోతుంటే అందరూ స్వస్థపరచబడ్డారు. అందరూ వెంబడించారా? అందరూ వెంబడిస్తే మేడగదిలో 120 మంది ఎందుకుంటారు? ఆలోచన చేయండి. యేసు ప్రభు జీవించిన కాలంలో ఆయన ఎన్ని స్వస్థత కార్యాలు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడో ఆమెను వదిలేసి ఎత్తిపట్టి రాయాలంటే ఆకాశం ఎందైనను భూమి ఎందైనను రాయడానికి పుస్తకాలు సరిపోవాలి బైబిల్ గ్రంథం చెబుతుంది. ఎంతమందిని స్వస్థపరిచాడు ఆయన. ఆయన సిలువ వేసే ఆయనకి ఎంతమంది ఆయన సపోర్ట్ చేశారు చెప్పండి. ఆయనకు ప్రారంభంలో ఉన్న ప్రోత్సాహం చివరిలో ఉందా? చివరిలోనే ఉంటే ఆయన నిమిత్తం వాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు, మా మెస్సైన ఎందుకు రా మీరు సిలువ వేసేదని ఎవరైనా నిలబడ్డారు ఆయన పక్షాన. మరి గమనించండి, ఏంటి ఉద్యోగం అంటే ఈ రోజున? బాగా ఎగిరాను. కొంతమంది ఆరాధన అయిపోగానే కూర్చుంటారు, పాడి 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 స్తుతించి గుర్తు పోయి కూర్చొని ఇంటికి వెళ్ళగానే మళ్ళీ పప్పుల దగ్గర కూడా నోరు చెవులు పట్టిన మాటలు మాట్లాడతారు వీళ్ళు. అదే ఉద్యోగం. ఆదివారం వైట్ అండ్ వైట్, సోమవారం రాగానే మళ్ళా ఒక వస్త్రం ధరించి
వస్త్రం మారినప్పుడు పద్ధతి మారుతుంది, వస్త్రం మారినప్పుడు పద్ధతి వస్తుంది. ఇదా ఉద్యోగం అంటే? ఇదా? మనం ఏదో నవ్వుతున్నాం కానీ ఈరోజు అది ఎంత సత్యం అంటే, వైట్ అండ్ వైట్ వేసుకున్నప్పుడు పరిశుద్ధత. వైట్ అండ్ వైట్ వేసుకున్నప్పుడు పరిశుద్ధత. ఇంకా 40 రోజులు బూతులే మాట్లాడేవాడు. 41వ రోజు ఉదయం 5 గంటలకు ప్రారంభం అవుతుంది ఉద్యోగం వాళ్ళలో. ఇంకేం లేదు, నడుస్తా కూడా రారాళ్ళు. మీ నాన్న పడుకున్నాడంటే పోయి కొడుకు తీసుకొని రావాలి. లేదా నీ కొడుకు అక్కడ పడుకున్నా బాబు అనగానే ఆశ్చర్యపోతుందేమో. ఇది నిన్నటిదాకా అబ్బాయి బట్టలు మార్చుకొని తిరిగాడు కదా, ఇదేంటంటే 41వ రోజు అన్నమాట. అప్పుడు ఎలుగుతుందా 41వ రోజు. ఈ రోజు ఉంచుకోండి ఉద్యోగం, రేపు పోగొట్టుకోండి అని చెప్పట్లేదా? నువ్వు బతికినంత కాలం. బైబిల్ గ్రంథంలో యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయంలో వచ్చిన ఏముందో తెలుసా? దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాడిలో ఆయన బీజము నిలుచును. ఏమంటున్నాడు? దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాడిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. తిరిగి పుట్టావు బాబు, బాప్తిజం పొందావంటే నేను పాతి పెట్టారు నీళ్ళల్లో, నీ పాత జీవితం పాతి పెట్టారు. మరలా నువ్వు తిరిగి దేవుడి కోసం జీవిస్తున్నావు. దేవుడి మూలంగా నువ్వు పుట్టావు. అక్కడ క్రీస్తుతో కూడా నువ్వు పాతి పెట్టబడ్డావు. మరి క్రీస్తు తిరిగి లేచాడు. అలాగే నువ్వు క్రీస్తుతో కూడా తిరిగి లేపబడ్డావు. ఇక నీలో దేవుడు జీవించాలి. మరి దేవుడే నీలో జీవిస్తే బాప్తిజం పొందిన తర్వాత నల్లక పాపం చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడ కూర్చొని వినేవాడికి సూదితో గుచ్చితే ఎంత నొప్పి ఉంటుందో, ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేవాడికి సూది గుచ్చినా అంతే నొప్పి ఉంటుంది. మీకు ఎన్ని శోధనలు వస్తాయో ఇక్కడ నిలబడేవాడికి కూడా శోధనలు వస్తాయి. మీకు ఎన్ని ఆకర్షణలు ఉంటాయో ఇక్కడ నిలబడేవాడికి కూడా ఆకర్షణలు ఉంటాయి. మరి ఏంటి తేడా? అదుపు చేసుకోవడం, అడుచుకోవడం. శరీర వాంఛలు ఈ దేహంలో ఉన్నంత వరకు ఉంటూనే ఉంటాయి. శరీర వాంఛ ప్రకారం నడిచేవాడు వాడు మగాడ్రా కాదు, అడుచుకొని ఉండేవాడు వాడు వేడేవాడు అని పిలవడానికి కూడా లేదు. యోసేపుకి పోతిఫర్ భార్య అనేటువంటి ఒక అవకాశం వచ్చినప్పుడు యోసేపు ఏం చేశాడంటే రాజీ పడలేదు కానీ తన వస్త్రాన్ని అక్కడ విడిచిపెట్టి పరిగెత్తాడు. ఇప్పుడు చెప్పండి, ఏది మగతనం? శరీర వాంఛను జరిగించుకోవడం అది మగతనమా? దేవుని కోసం శరీర వాంఛను చంపుకొని దేవుని కోసం నిలబడి పరలోకం పొందుకోవడం మగతనమా? గమనించండి, వాడు దేవుడి మూలంగా పుట్టిన వాడు కనుక పాపము వాడు కనుక పాపము చేయజాలడు. వాక్యం చెప్పేవాడికి వాక్యం వినేవాడికి ఈ రక్త మాంసము దేహాలు ఉన్నంత వరకు కూడా అన్ని ఆశలు ఉంటాయి. కానీ అవన్నీ కూడా వాడు దేవుడి నిమిత్తము అడుచుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, అందరూ సమానంగా భూమి మీద బ్రతికేటువంటి ప్రతి మనుషుడు కూడా కోరికలు ఉంటాయి. వాడికి శరీరాశ ఉంటుంది, నేత్రాశ ఉంటుంది, జీవం డబ్బం ఉంటుంది. వాడికి కూడా అందరిలాగా బండి మీద తిరగాలని ఉంటుంది, వాడికి కూడా డబ్బులు ఖర్చు చేయాలంటుంది, వాడికి కూడా విలాసమైన జీవితాలు జీవించాలని ఈ శరీరం కోరుకుంటుంది. కానీ దేవుడి యొక్క వాక్యానుసారంగా జీవించాలనేటువంటి ఆ పంట ఆశలన్నింటినీ రకగా ఇది దేవుడి మూలంగా పుడితే మనం ఇలాగా ఉండగలం. ఇప్పుడు చూడండి, బట్ ఇంకా అంటున్నాడు, we have believed our report. Who has believed our report? మేము తెచ్చిన నివేదికను ఎవడు నమ్మెను అనేటువంటి వర్తమానంలో 51:07-19 దాంట్లో చెప్తున్నాడు. we talking about revival. మనం ఉద్యమం గురించి మాట్లాడుతున్నాం. we ain't had no revival yet. ఇప్పటి వరకు మనం ఉద్యమాన్ని కలిగి ఉండలేదు అంటున్నాడు ఆయన. we have had a lot of protractive meetings. మళ్ళా చెప్తున్నాడు దాన్నే, పెద్ద పెద్ద సుదీర్ఘ సభలను మనం పెట్టుకుంటున్నాం. బట్ ఏ రివైవల్ ఈస్
when they tear down the sheds and go to pray and get right with the God. కానీ నిజమైన ఉద్యోగం అంటే వేసిన షెడ్లను తీసేసి బయటికి వెళ్ళి ప్రార్థించి దేవుడితో సరి చేసుకోవడం, అదంతా నిజమైన ఉద్యోగం. అండ్ ఓల్డ్ ఫ్యాషన్, బ్యాక్వర్డ్స్, స్కై బ్లూ, sin killing religion preached that makes people get right with God. కానీ నిజమైనది ఏమిటంటే ఆ పాత ఉద్యోగంతోటి మరి ఆ అడవుల్లోకి వెళ్ళి ప్రార్థన చేసి ఆ నీలి ఆకాశం కింద ప్రార్థించుకుంటూ నిజమైనటువంటి పాపాన్ని చంపివేసేటువంటి భక్తిని బోధించుకుంటూ దేవుడితో సరి చేసుకోవడమే నిజమైన ఉద్యోగం అంటున్నాడు. మన బోధ, మన భక్తి ఎలా ఉండాలంటే పాపమును చంపివేసే బోధ అయి ఉండాలి. ఎలాంటి బోధ అయి ఉండాలి? పాపాన్ని చంపివేసే బోధ, రక్షణకు సమీపంగా నడిపించే బోధ మనకు కావాలి. నువ్వు ఇల్లు కట్టుకుంటావమ్మా అంటే పాస్టర్ గారు అన్ని ఆశీర్వాదాలు చెబుతాం నాకు, అది కాదు. నువ్వు ఇల్లు కట్టుకుంటావు మంచిదే, కానీ ఇవన్నీ భూ సంబంధంగా నిలిచేయి. కానీ శాశ్వత కాలం నిలిచేది ఏంటంటే పరలోకం. ఇల్లు కట్టుకుంటామమ్మా, నీకు వాకిలు వస్తామా, మీ ఉద్యోగం వస్తామా, ఇవన్నీ వినడానికి ఎలా ఉన్నాయి? తేనెలు ఉలుకుతున్నాయి ఇవన్నీ. బైబిల్ గ్రంథంలో అలాగా మాట్లాడేటువంటి ఆమె ఒక ఉంది, ఆమె ఒక పేరు పెట్టబడింది జారస్త్రీ అని. తేనెలుకు మాటలు ఎవరైతే పలుకుతున్నారో వాళ్ళకు ఒక పేరు ఉంది బైబిల్లో, జారస్త్రీ అని. ఇల్లు కట్టుకోవడమ్మా, నువ్వు ఇల్లు కట్టుకోవడమ్మా, దేవుడిని దీవిస్తాడమ్మా, నీ గడ్డ కలిగిద్దామా, నీ బిడ్డ కొడతాడమ్మా అంటే అందరూ పరిగెత్తుకుంటున్నా వెళ్తాం అన్నమాట. ఏంటంటే జారస్త్రీ మాటలు కట్టిన. నీ చెవులకు వినసొంపుగా ఉండే మాటలు. నువ్వు గొప్పోడివి, నువ్వు మొనగాడివి అంటే అయ్యగారు నిజమైన పాస్టర్ ఒప్పుకోక తప్పదు మరి. గొప్పోడు, మొనగాడివి, ఈ అంత తోడు లేడు ఊర్లో, ఏ మాటలు మళ్ళీ వేరే ఇంటికాడ పెట్టినప్పుడు అక్కడ వస్తాయి. మళ్ళా వింటున్నారా? ఎక్కడ కూడా మన అపోస్తలుడు కానీ, బాప్తిస్మం నుంచి యోహాను కానీ, ఏలియా కానీ, ఎలీషా కానీ ఈ విధంగా మాటలాడుట మనం వినం. వింటున్నారా? వాళ్ళు కోతలో కోసాడు, జీవాన్ని ఇచ్చారు ప్రజలకి. వింటున్నారా? ఇంకా చూడండి ఏమంటున్నాడు, నాట్ ఏ చర్చ్ జాయినింగ్, సంఘంలో వచ్చి చేరటం కాదంట. హల్లెలూయా. సంఘంలోకి వచ్చి చేరినంత మాత్రాన అది మనకి ఏ మేలు చేయదంట. మరి ఏం చేయాలి? మరి ఉద్యోగం అంటే ఏంటి? నిజమైన ఒప్పుకోలు కలిగి కానీ ఈ పాత స్వభావాన్ని విడిచి, నేను పాతలో ఇలా జీవించాను, ఇక నేను జీవించకూడదు అలాంటి జీవితం, ఒక నూతన జీవితాన్ని నేను జీవించాలి అని నీ పాత భ్రష్టత్వ జీవితాన్ని విడిచిపెట్టి ఒక నూతన జీవాన్ని పొందుకొని క్రీస్తుకు సాక్షిగా నిలిచి ముందుకు సాగటమే నిజమైన ఉద్యోగం. ఎంతమంది సభలకు వెళ్ళటం కాదు, ఎగరటం కాదు, గెంతటం కాదు, ఏమి కాదు. అవిగా అలాంటివి కానే కాదని ప్రవక్త చెప్తున్నాడు. ఇప్పుడు అర్థమైన ఉద్యోగం అంటే, నిజమైన ఉద్యోగం అంటే ఏంటో తెలుసా? నేను ఉద్యోగం పొందాను అంటే దాని అర్థం ఏంటంటే నా బ్రతుకు మారింది. ఈ సభలకు రావటం వల్ల నా బ్రతుకు మారింది, నేను పాత వరకు జీవించట్లేదు అని చెప్తే అది ఉద్యోగం. సభల తర్వాత ఓన్లీ సభలకు పరిశుద్ధి రావటం కాదు. సభలకు పరిశుద్ధి రావటం అంటే 3 రోజులు వచ్చి హోటల్లో ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని చెప్పి మళ్ళా 4వ రోజు నుంచి యథావిధిగా పోయి అర్థమైన లోకంలో కలిసిపోతే అది ఉద్యోగం అని పిలవరాదు. అది కాదు ఉద్యోగం అంటే. ఈ 3 రోజులు రావడం వల్ల దేవుడు నాతో మాట్లాడాడు, నేను నిజంగా ఎంతో బలాన్ని పొందుకున్నాను, నేను ఏంటో తెలుసుకున్నాను, ఇక ఆ జీవితం దేవుడికి ఇష్టం కాదు అని తెలిసింది. నేను ఎందుకు అలాంటి జీవితాన్ని జీవించాలి అని జీవితాన్ని మార్చుకొని ప్రతి కూడికి వచ్చి వినాలి. వింటున్నారా? ప్రతి కూడికకు వచ్చి దేవుడిని స్తుతించి
దేవుడి కోసం జీవించాలి, అది నిజమైన జీవం అండి. ఇంకా అంటున్నాడు, ఇవాళ సిద్ధాంతాలతో కొట్టుకుంటున్నాం మనం. ఎత్తబడి అయిపోయిందని ఒకళ్ళు, ఎత్తబడి అవ్వలేదని ఒకళ్ళు, రాకడ జరిగేదని ఒకళ్ళు, జరగలేదని ఒకళ్ళు. సిద్ధాంతాల పోట్లాట మొదలైంది ఇప్పుడు. అది నిజంగా సంఘానికి కావాల్సింది మళ్ళా ద రిజరెక్షన్ ఆఫ్ లాజరస్. లాజరు అనేటువంటి పునరుద్ధారమైన వర్తమానంలో ఆయన అంటున్నాడు, వాట్ దిస్ చర్చ్ నీడ్స్ టుడే ఇస్ ఎ గుడ్ రివైవల్. ఒక మంచి ఉజ్జీవము ఈ రోజు ఈ సంఘానికి అవసరం. నాట్ ఏ న్యూ డాక్ట్రిన్, ఒక నూతన సిద్ధాంతం కాదు, ఏ న్యూ ఆర్డర్, ఒక నూతన క్రమము కాదు, కానీ జస్ట్ ఏ స్టిరింగ్ అప్ ఆఫ్ వాట్ యు ఆల్రెడీ నో అబౌట్. నువ్వు ఎంతైతే తెలుసుకొని, ఎంత వాక్యాన్ని అయితే నీ లోపల నువ్వు కలిగి ఉన్నావో దాన్ని కదిలించటము, తిరగ తోడటం కావాలండి. అదే అవసరం లేదు, కొత్తదేమీ అవసరం లేదు నీకు. నువ్వు కలిగి ఉన్నది ఏదైతే ఉన్నదో దాన్ని తిరగలోడుకోవడం, దాన్ని అనుసరించి బ్రతకడం, అలాంటిది కావాలి. ఆ ఉద్యమం కావాలంటున్నాడు. ఒక నూతన సిద్ధాంతం అవసరం లేదు, ఒక నూతన క్రమమే అవసరం లేదు అంటున్నాడు ఆయన. ఇక చెప్పండి ఏం చేయాలి మనం? బ్రతుకు మారకుండా రాకడ అయిపోయిందంటే వెళ్ళిపోతాం మనం? చెప్పాలి. బ్రతుకే మారకుండా 1200 వర్తమానాలు కోర్స్ ఎత్తి చెప్తున్నాం, వెళ్తావా మనం? గమనించండి, రివైవల్ అవసరం అంటున్నాడు ఆయన. అవసరం మనకి. ఊపిరి లేకపోతే మనం ఎట్ట బ్రతకమో, ఉజ్జీవము కూడా ఉండాలి మనకి. జీవనానికి అవసరం. హల్లెలూయా. జక్కయ్య యేసు ప్రభువును చేర్చుకున్నాడు. అక్రమంగా పన్ను వసూలు చేశాడు ఆయన. యేసు వారిని చేర్చుకున్న తర్వాత జక్కయ్య తన జీవితాన్ని మార్చుకున్నాడు. మారిపోయింది జక్కయ్య జీవితం. ఇక నేను ఇక మీదట వలె ఇంతకు ముందు జీవించిన జీవితాన్ని నేను జీవించను. ఇంకా ఎవరి దగ్గర అయితే అక్రమంగా తీసుకున్నానో దాన్ని తిరిగి చెల్లిస్తాను నేను. ఇప్పుడు నాకు ఉన్నదంతా బీదలకు కూడా పంచి పెడతాను అన్నాడు ఆయన. ఇది కదా ఉద్యోగం అంటే. మళ్ళా బైబిల్లో రాయబడి ఉందా, జక్కయ్య మళ్ళా పాత స్వభావానికి వెళ్ళిపోయాడు, ఇంతకు ముందు కంటే ఎక్కువ నా పదంతలు వసూలు చేస్తున్నాడు అన్నదా. ఇతను కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు దేవుడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు జక్కయ్య గురించి. అర్థమైందండి? వాళ్ళు మనకు కూడా ఉద్యోగం కావాలి. ఉద్యోగం అంటే ఎగరటం కాదు, ఉద్యోగం అంటే రెక్కలేసి పాడటం కాదు, ఉద్యోగం అంటే బ్రతుకు మారడమైంది. బ్రతుకు మారడమైంది. సరే, బ్రతుకు మారింది. ఒక ఆయన చెప్పాడు, ఫ్రాంక్ లారీ అనేటువంటి ఆయన, నిజంగా రివైవల్ అంటే ఏంటో చెప్పాడు. ఏం చెప్పాడంటే, మరి ఇది మనలో ఉందో లేదో చూద్దాం. రివైవల్ ఆల్వేస్ లీడ్స్ టు ఇవాంజలిజం. ఈ మాట చదివిన తర్వాత నాకు సమరయ స్త్రీ దగ్గర కొత్త కోణం దొరికింది. సత్యము కదా అనిపించింది రా. రివైవల్ ఆల్వేస్ లీడ్స్ టు ఇవాంజలిజం. ఉద్యమం ప్రతిసారి మనలను సువార్త దిశగా నడిపిస్తుంది. అంటే నీకు ఉద్యమం ఉంటే నువ్వు ఆ ఉద్యమం అనేటువంటి ఆ రమ్యతను, ఆ మధురమైన వాక్యాన్ని ఇతరులకు వెళ్ళి నువ్వు చెబుతావంట. అంటే ఉద్యమం కలిగి ఉన్నోడు చేసేది ఏంది? ఒకడు ఉద్యోగం పొందుకున్నప్పుడు ఆ ఉద్యోగం వాడిని ఏ దిశగా నడిపిస్తుంది? సువార్త దిశగా నడిపిస్తుంది. అంటే వాడికి మౌనంగా ఉండడు. రివైవల్ ఈజ్ వెన్ గాడ్ మేక్స్ హిస్ పీపుల్ అప్. రివైవల్ అంటే దేవుడు తన ప్రజలను నిద్ర లేపడం అయి ఉన్నది. బట్ ఇట్ డజంట్ ఎండ్ దేర్. నిద్ర లేపడం దగ్గర ఆగిపోవట్లా. ఉద్యోగం ఏం చేస్తుంది? ఇట్ ఓవర్ఫ్లోస్. ఆ ఉద్యమము పొంగి పొర్లి సువార్త దిశగా వెళ్తుంది అంటున్నాడు ఇక్కడ. బికాస్ ఏ రివైవ్డ్ బిలీవర్, ఒక ఉజ్జీవింపబడిన విశ్వాసి కెనాట్ కీప్ ద గుడ్ న్యూస్ టు దెమ్సెల్వ్స్. వాళ్ళు పొందుకున్నటువంటి ఆ సువార్త ఏదైతే ఉన్నదో ఆ సువార్తను తమలో ఉంచుకోరంట. వాడు
ఆ సువార్తను వెళ్ళి ప్రకటిస్తారు. ఇది చదివినప్పుడు సమరయ స్త్రీ చేసింది ఏంటి అని గుర్తొచ్చింది నాకు. సమరయ స్త్రీ కుండ పగలేసి ఏం చేసిందంటే ఆమె లోపల ఉన్న ఉద్యమము పొర్లి ఆమెను సువార్త దిశగా నడిపించింది. ఆమె లోపల ఉన్న సంతోషంతోనే ఆమె తృప్తి చెందలేదు, కానీ ఆ సంతోషాన్ని, ఆ సువార్తమానాన్ని ఇతరులతో కూడా నేను పంచుకోవాలి. నిజంగా ప్రారంభ దశలో నేను బాప్తిజం పొందిన తర్వాత సంఘానికి క్రమంగా వెళ్తున్న సమయంలో ఈ రోజు సువార్త చెప్పలేదని నాకు నిద్రపట్టేది కాదు. ఎవరో వాళ్ళని కూర్చోవాలి, ఎవరో వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకు వాక్యం చెప్పాలి, వాళ్ళకి యేసుక్రీస్తు నామము, బాప్తిస్మము, రొట్టె విరుచుట, ఈ 3 విషయాల గురించి చెప్పాలి. ఆయన తిరిగి లేచాడని చెప్పాలి. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాలని ఉండేది. ఒక్కరోజు వాక్యం చెప్పలేదంటే ఆ రోజు ఏదో వెలితిగా ఉండేది. అర్థమవుతుంది ఏంట, ఒక వ్యక్తి ఉద్యోగపడినప్పుడు ఆ ఉద్యోగం వాడిని సువార్త దిశగా నడిపిస్తుంది. మనం ఏం చేస్తున్నాం? మనం చూడండి, ఎన్ని ఆత్మలను మనం రక్షించాం ఇప్పటివరకు, ఎన్ని ఆత్మలను మన సంఘంలోనికి తీసుకొచ్చి పెట్టాం, ఎంతమందికి మనం బాప్తిస్మములు ఇప్పించాం. ఒక నిజమైన ఉద్యోగం అయితే అది నేను సువార్త దిశగా నడిపిస్తుంది అని చెప్తుంది ఇక్కడ వాక్యం. ఉద్యోగం అంటే మారడం మాత్రమే కాదు, అనేకులను కూడా తీసుకురావడం. ప్రవక్త కూడా దీని గురించి మాట్లాడుతూ ఆయన వేటగట్టడానికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటుగా అట్లుతో పాటుగా బెల్ల పాకం తీసుకుపోయేవాడంట. మనకు కూడా అలవాటే కదా, అట్లను పానకం మందంగా ఉండేది, దాన్ని రాసుకొని తినేవాళ్ళు. రెండం గారికి కూడా భలే ఇష్టం అంట. ఆయన అడవికి వెళ్ళినప్పుడు 1/2 లీటర్కు పైగా క్యాన్లు తీసుకెళ్ళాడు. అలసిపోయినప్పుడు వచ్చి తిందాంలే అని ఆ టెంట్లో పెట్టుకుంటే మళ్ళీ తిరిగి వచ్చి చూసే సమయానికి ఒక చిన్న ఎలుగుబంటి పిల్ల ఆ టెంట్ దగ్గరకు వచ్చినాడు. రాయి విసిరేశాడు, కానీ అలా రాయిని పట్టించుకోకుండా టెంట్ లోపలికి వెళ్ళిందట. దాని దగ్గరికి వెళ్తే అది గీకుతుందేమోనని అక్కడే ఉండి చూస్తా ఉన్నాడట. ఆయన దగ్గర దాన్ని బంధించడానికి కెమెరాలు లేవు, కెమెరాలో రికార్డ్ చేయడానికి ఆయన దగ్గర కెమెరా లేదు. అలాగే పక్క నుండి చూస్తా ఉన్నాడు. చూస్తా ఉంటే ఏం చేస్తుందో అని చూస్తుంటే అది ఏం చేసిందంటే దాని యొక్క దృష్టిని ఆ పాతం ఉన్నటువంటి ఆ క్యాన్ వైపు మరిగింది. ఈ దగ్గరికి వెళ్ళి ఆ క్యాన్ పడేసి, క్యాన్లో ఏముందో అని చూస్తే క్యాన్ పడేసి, ఆ పడేసినప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఆ పానకం ఇది ఏమైందంటే ఇక్కడ మొహం మీద నుంచి కింద పాదముల వరకు మీద దొర్లి కారగానే ఆ పాకాన్ని అది నాకడం మొదలుపెట్టింది. నాకినప్పుడు తీయగా ఉంది, అది బెల్లంతో చేసింది కదా. అది నాకినంతసేపు నాకిన తర్వాత తన తల్లి ఒక కేక వేసిందంట. కేక వేస్తే ఆ కేక విన్నటువంటి పిల్ల ఏం చేసిందంటే పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళి ఇది నాకటం మాత్రమే కాదు, తల్లికి కూడా నాకు ఇచ్చింది అన్నాడు ప్రవక్త. దాన్ని చూసి బ్రహ్మం గారు ఏమన్నారంటే మనకు ఆ పాత ఉద్యోగము, అలాంటి ఉద్యోగం మనకు కావాలన్నాడు. ఇవాళ ఈ ఉద్యోగం మనతో నిలవటం కాదు, ఇవాళ ఈ సువార్త మనతో నిలవటం కాదు, మన తల్లికి తెలియాలి, మన తండ్రికి తెలియాలి, మన బాబాయిలకు, మన పిన్నిలకు, మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలియాలి ఈ సత్యవాక్యం. అలాగనే ఇతరులకు కూడా, నీ పరిధిలో ఉన్న వారందరికీ కూడా ఈ సత్యవాక్యం తెలియాలి. వాళ్ళని ఈ సత్యవాక్యం వైపు నువ్వు నడిపించాలి. అది నిజమైన ఉద్యోగం అంటే. ఎందుకంటే ఒక వెలిగించబడ్డవాడు, ఒక మండుతూ ఉన్నవాడు, వాడు ఇంకొక దీపాన్ని కాదు, వేల లక్షల దీపాలను వెలిగించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక్క కొవ్వొత్తిని వెలిగిస్తే చాలు, 100 కొవ్వొత్తులు వెలిగించవచ్చు. ఆ ఒక్క కొవ్వొత్తితో దానికి కావాల్సిందల్లా నువ్వు వెలిగించబడ్డవే. వెలిగించిన కొవ్వొత్తి ఇతరులను వెలిగించలేదు, కానీ వెలిగించబడిన వ్యక్తి, వెలిగించబడిన కొవ్వొత్తి అనేక కొవ్వొత్తులను వాడు వెలిగించగలడు. ఇవాళ నువ్వు వెలిగించబడ్డావు అనే దానికి ఆ నిదర్శనం ఏంటి అంటే, నువ్వు వెలిగించబడ్డావు అనే దానికి రుజువు ఏంటంటే నువ్వు మాత్రమే కాదు, నువ్వు అనేకులను వెలిగిస్తావు. నా చదువుకున్నా గొప్ప దైవజనుడు ఆయన చెప్పాడు, రివైవల్ ఉన్న వ్యక్తి ఆ వ్యక్తిని ఆ రివైవల్ ఏం చేస్తుందంటే ఎవాంజలిజం వైపు నడిపిస్తుంది, సువార్త వైపు నడిపిస్తుంది. సువార్త అందరికీ చేసేటువంటి అర్హత ఉంది. సువార్త అందరికీ చేయొచ్చు, వెళ్ళి
సువార్త అంటే మర్మాలు బోధించడం కాదు. సువార్త అంటే యేసుప్రభు నీ కోసం పుట్టాడు, యేసుక్రీస్తు నీ కోసం మరణించాడు, యేసుక్రీస్తు నీ కోసం తిరిగి లేచాడు. ఈ మూడు బోధిస్తే చాలు సువార్త. వాక్యం చెప్పి ఈ అంత్యకాల సత్యాన్ని వాళ్ళకు బోధించి సంఘంలోకి తీసుకురండి. ప్రణాళికలు వేయండి. ఏమి చేయాలి, ఈ వారాంతంలో ఏమి చేయాలి, ఈ వారాంతంలో ఏమి చేయాలని ఆలోచించాలంట. ఒక విశ్వాసి సంఘం ఎదగటానికి 14 విషయాలు చెప్పాడండి బ్రహ్మం గారు. 14 విషయాలు. ఇది ఒకటి ఏంటంటే, ఒక విశ్వాసి ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం వరకు ఈ వారంలో వారాంతంలో నేను ఏం చేయాలి అని ఆలోచన చేయాలి దేవుడి కోసం. ఇవన్నీ ఆలోచన చేయాలి. ఇలాగ మనం ఆలోచన కలిగి ఉండి సంఘం కోసం, సంఘం డెవలప్మెంట్ కోసం కానీ మనం జీవిస్తే సంఘం అభివృద్ధి అవుతుంది, సంఘంలో విశ్వాసులు పెరుగుతారు. హల్లెలూయా. దేవుడికి భయకరంగా ఉంటుంది, మన సాక్ష్యంలో నిలబడుతుంది. అది ఉద్యోగం అంటే. ఉద్యోగం అంటే ఎగరటం కాదు, ఎక్కటం కాదు. ఉద్యోగం అని పేరు పెట్టుకున్నంత మాత్రం ఉద్యోగ సభ అయిపోదు. ఉద్యోగ సభ అంటే ఎంతమంది వచ్చారు, ఇన్పుట్ ఎంతమంది, ఇన్కమింగ్ ఎంతమంది, అవుట్ గోయింగ్ ఎంతమంది. ఒకసారి చూడండి, లోన్కి వచ్చేవాళ్ళు లక్షల్లో ఉంటున్నారు, భారతదేశం పొంది రక్షణ పొంది పోయేవాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? వేల మంది వచ్చినా, లక్షల మంది వచ్చినా పట్టుకొని 10 మంది ఉండట్లేదు. అది ఉద్యోగం ఎట్లా అవుతుంది? అందుకే చెప్తున్నా, ఇవాళ సమరయిస్తే ఇవ్వలే మనం కూడా ఉండాలి. అది ఉద్యోగం అంటే. ఉద్యోగం అంటే సంఘాలకు హాజరవటం కాదు, పెద్ద పెద్ద సభలు కండక్ట్ చేయటం కాదు, అంటున్నారా ఒప్పుకొని మళ్ళీ తిరిగిపోయి పట్టం కాదు, పరిశుద్ధాత్మ అనుభూతి చెంది మళ్ళీ బయటికి పోయి మారిపోవటం కాదు. ఉద్యోగం అంటే అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఉద్యోగం అంటే. దేవుడి పరిశుద్ధమైన మాటలను హృదయంలో ముద్రించిన కాక సభలో అందరూ పైకి లేచిన